హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్యాస్ ఫుడ్ డైరీ. నేను మీ కావ్య. ఈ దీపావళికి రొటీన్‌గా స్వీట్ షాప్ నుండి తెచ్చుకున్న స్వీట్ కాకుండా ఇంట్లోనే ఈ స్వీట్‌ని చేసుకొని తింటే ఆ హ్యాపీనెస్ చాలా బావుంటుంది. ఇప్పుడు నేను చాలా సింపుల్‌గా, టేస్టీగా, హెల్తీగా ఉండే కొబ్బరి లడ్డూను చూపించబోతున్నాను. సో లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ ఫ్రై చేసుకుందాము. దీనికోసం 2 టీ స్పూన్స్ నెయ్యి వేసి కరిగించుకోవాలి. నెయ్యి కరిగాక డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. నేను ఇక్కడ బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు మూడింటిని సన్నగా కట్ చేసి తీసుకున్నాను. ఇలా తీసుకోవడం వల్ల లడ్డు తినేటప్పుడు మధ్య మధ్యలో ఆ పలుకులు పంటి కింద నలుగుతుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ పప్పులన్నింటినీ కలిపి నేను ఒక హాఫ్ కప్పు తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే తగ్గించి కూడా తీసుకోవచ్చు. వీటన్నింటిని సన్న మంట మీద మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక వీటన్నింటిని తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో మరొక 2 టీ స్పూన్ల నెయ్యి వేసి కరిగించుకోవాలి. నెయ్యి కరిగాక ఇందులోనే 1 కప్ ఫుల్గా ఎండు కొబ్బరిని తీసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ కొబ్బరి తురుము మంచి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఎండు కొబ్బరిని ఫ్రై చేసుకోవాలండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఈ తురుముని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయటం వలన టేస్ట్ అండ్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. కొబ్బరి అంతా ఇలా ఫ్రై అయ్యాక ఇందులో ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అనేటివి కంప్లీట్గా మీ ఇష్టం అండి. కావాలనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇంకా, అండ్ వద్దు అనుకుంటే తగ్గించి కూడా వేసుకోవచ్చు. అలాగే ఇందులో ఎండు ద్రాక్షలు కూడా వేసుకోవాలండి. ఈ ఎండు ద్రాక్షల్ని సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఈ కొబ్బరి లడ్డులో నట్స్ అండ్ ఫ్రూట్స్ మధ్య మధ్యలో తగులుతుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో నేను 1 కప్ ఎండు కొబ్బరి తురుము తీసుకున్నాను కదా, కరెక్ట్గా అదే కప్పుతో హాఫ్ కప్ పంచదార తీసుకోవాలండి. ఇలా కొలిచి తీసుకోవడం వలన తీపి ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా లడ్డు టేస్ట్ మైల్డ్ స్వీట్తో చాలా బాగుంటుందండి. ఈ కొబ్బరి పంచదార మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పంచదార కరగడం కోసం నేను ఇక్కడ పావు కప్పు పాలు తీసుకున్నానండి. ఈ పాలని ముందుగా వేడి చేసి పెట్టుకోవాలి. ఇలా పాలు వేయడం వలన పంచదార అనేది మంచిగా కరిగి ఈ మిశ్రమం అనేది లడ్డు చేసుకోవడానికి జిగురుగా వస్తుందండి. ఇలా పంచదార మొత్తం కరిగి జిగురుగా వచ్చాక ఇందులోనే ఫ్లేవర్ కోసం హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి వేసి మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ కొబ్బరి మిశ్రమం మొత్తం గోరువెచ్చగా అయ్యేంత వరకు ఉంచుకోవాలండి, పక్కన పెట్టుకోవాలి. ఇలా గోరువెచ్చగా అయిన తర్వాత మాత్రమే లడ్డుని చుట్టుకోవాలండి, లేదంటే చేతులు కాలుతాయి. మరీ చల్లగా అయినా సరే ఈ లడ్డు మిశ్రమం అనేది పొడి పొడిగా అవుతుందండి, అప్పుడు లడ్డు చుట్టుకోవడానికి రాదు. అలాంటప్పుడు మరొకసారి మీది స్టవ్ మీద పెట్టి కొంచెం వేడి చేసుకోండి. అలా కొంచెం వేడి అయిన తర్వాత మళ్ళీ లడ్డు చుట్టుకోండి. అంతే అండి, చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఈ లడ్డులని ఇలా మనం తయారు చేసుకోవచ్చు. ఇలా టేస్టీగా హెల్తీగా ఈ దీపావళికి హోమ్ మేడ్ స్వీట్ని ప్రిపేర్ చేసి మీ ఫ్యామిలీకి హ్యాపీనెస్ని పంచండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.